sip. Get a little bit of gasoline. Welcome to another grind sip. Get a I'ma make it burn. I'ma make it burn. Let's go. I'ma make it burn. I'ma make it burn. I'ma make it. హాయ్ ఫ్రెండ్స్, మీరు తమ్నెల్లో చూసింది నిజమే. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం OPPO Reno 11 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే చూడబోతున్నాం. మొదటిగా అయితే ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసేద్దాం, తర్వాత ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ముందుగా బాక్స్ చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్లో ఉంది. దానిపైన మనకి OPPO Reno 11 Pro అని రాసింది కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్ తీసి పక్కన పెట్టేస్తే మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి 120W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఇచ్చారు. మొబైల్ అయితే చూడడానికి ఈ విధంగా వైట్ కలర్లో ఉంది. మీకు చూడడానికి ఎలా అనిపించిందో నాకైతే కమెంట్లో చెప్పండి. మరొక చిన్న బాక్స్ ఉందన్నాను కదా, అందులో టీపీ కేస్ అలాగే కొంచెం పేపర్ వర్క్ కూడా ఉంది. దీంట్లోనే మరొక బ్లూ కలర్ వేరియంట్ కూడా ఉంది. ఈ రెండు పక్క పక్కన పెడితే చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియో వచ్చేసి చైనాదండి, నాదైతే కాదండి. ఈ మొబైల్ చైనాలో నవంబర్ 23 అయితే రిలీజ్ కానుంది. నేనైతే మీకు అందరికన్నా ముందు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ మొబైల్ అచ్చం చూడడానికి మనకి OPPO Reno 10 Pro లాగే కనిపిస్తున్న కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే ఉన్నాయి. మీరైతే ఎక్కువగా ఊహించేసుకోకండి, ఇప్పట్లో ఈ మొబైల్ అయితే ఇండియాకి రాదు. అసలు ఇండియాకి వస్తుందో రాదో కూడా తెలియదు, ఎందుకంటే రీసెంట్గానే OPPO Reno 10 ఇండియాకి వచ్చింది కదా. ఇప్పుడు సడన్గా ఒకవేళ OPPO Reno 11 సిరీస్ తీసుకొచ్చారనుకోండి, OPPO Reno 10 సిరీస్ కొనే వాళ్ళే ఉండరు కదా. దీనివల్ల కంపెనీకి అయితే లాస్ ఉంది. ఇక మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే నాకైతే కొంచెం పాత దానిలాగే అనిపిస్తుంది. పెద్దగా చేంజెస్ ఏం చేయలేదనిపిస్తుంది. మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీ తరపున చిన్న లైక్ కూడా చేయండి. మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ తొందరగా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ మొబైల్ చైనాలో అయితే 46,000 పెట్టినట్టు రూమర్స్ అయితే లీక్ అయిపోయాయి. నేను వీడియో చేస్తుంది రిలీజ్ కన్నా ముందే కాబట్టి నాకైతే కరెక్ట్ ప్రైస్ అయితే తెలియదు. మీకు ఎగ్జాక్ట్లీ ప్రైస్ వేరియంట్స్ ఏమైనా తెలుసుంటే నాకైతే కమెంట్లో చెప్పండి. OPPO బ్రాండ్లో ఇంత పేరు రావడానికి కారణం OPPO బ్రాండ్ యొక్క కెమెరాస్ అండి. నాకు కూడా పర్సనల్గా కెమెరాస్ OPPOలోనే అయితే చాలా ఇష్టం. నేనైతే ఒక మాల్కి వెళ్ళినప్పుడు OPPO Renoకి అలాగే iPhone 15కి మధ్యలో సెల్ఫీ ట్రై చేశాను. నాకైతే రెండిట్లో చూసుకున్నట్లయితే OPPOలో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సెల్ఫీ. OPPO Renoలో అన్ని మోడల్స్ కాదండి, అందులో నచ్చింది నాకు బాగా అంటే OPPO Reno 10 Pro Plus, అది కూడా హయ్యర్ వేరియంట్. అబ్బబ్బబ్బా, అస్సలు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేయగానే ఈ మొబైల్ నా దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా తీసుకునేదానండి, అంత బాగా నచ్చేసింది. ఇలాంటి మంచి మంచి కెమెరాస్ ఉన్న మొబైల్స్ తీసుకొస్తున్నారు కాబట్టి OPPO Renoకి అంత మంచి పేరైతే ఉంది. ఇక ఈ మొబైల్లో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయండి, దాంట్లో డౌటే లేదు. మనం ముందు ఈ మొబైల్కి సంబంధించిన శాంపిల్ ఫొటోస్ కూడా చూసేద్దాం. ఇక ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా డిస్ప్లే గురించి చూసేద్దాం. 6.74 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. HDR10 కూడా ఉంటుంది. గొరిల్లా విట్నెస్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే OPPO మొబైల్స్లో చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా బాగా ఉంటాయి. మీరు వీడియోస్ చూస్తున్నా లేదంటే నార్మల్గా గేమ్స్ ఆడుతున్నా కూడా సూపర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మొబైల్ చూడగానే ఫస్ట్ ఏం చూస్తాం, డిస్ప్లేనే కదా, ఎలా వస్తుంది ఏంటి అని. ఇందులో అయితే మనకి డిస్ప్లే సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన లీక్స్ ప్రకారం అయితే 1200 nits బ్రైట్నెస్ అంటున్నారు. నాకు తెలిసి ఇంకా ఎక్కువనే ఉంటుండొచ్చు, మేబీ. డైరెక్ట్ ఎనీలోకి తీసుకెళ్ళినా కూడా మనకి స్క్రీన్ అనేది బాగానే కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. 8GB 256GB బేస్ వేరియంట్గా ఉంటుంది. Android 14తో వస్తుంది. కలర్ OS 14తో వస్తుంది. 2+3 years మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్కి కూడా సెట్ అవుతుంది. ఇదే ప్రాసెసర్ మనకి OnePlus 11Rలో కూడా ఉంటుంది. కాకపోతే ఈ మొబైల్ కంప్లీట్గా కెమెరాస్ అనేవి బాగుంటాయి. మీకు 50,000 రూపాయల బడ్జెట్లో మంచి కెమెరాస్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ కూడా మీరు ఆప్షన్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మెమరీ కార్డ్ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉండదు. మీరు ఎక్కువగా ఫొటోస్ వాడుతున్నా కూడా లేదంటే వీడియోస్ ఎక్కువ తీసుకుంటున్నా కూడా హయ్యర్ వేరియంట్ ఉన్న మొబైల్ అయితే తీసుకోండి.
ఇక కెమెరా విషయానికి వెళ్ళిపోతే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50+32+8 MP. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మనకి 4K 60 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. ఇది మనకి OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక సెకండరీ కెమెరా 32 MP. లాస్ట్ టైం వచ్చిన 10 Pro Plus మొబైల్లో కూడా ఇదే సెన్సార్ వాడారు. 32 MP పెరిస్కోపిక్ కెమెరా 100x వరకు జూమ్ చేస్తుంది. ఇక థర్డ్ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. దీని పర్ఫార్మెన్స్ అయితే డే టైంలో బాగానే ఉంటుంది, నైట్ టైంలోనే కొంచెం యావరేజ్గా ఉంటుంది. మనకి సెన్సార్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి, అలా అయితేనే నైట్ టైంలో కూడా మనకి ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. మరి ఐఫోన్లో 12 MP వాడతారు కదా, మరి మంచి ఫొటోస్ ఎలా వస్తాయి అంటారా? అది చిన్న కెమెరా వాడినా కూడా మెగాపిక్సెల్స్ తక్కువగా ఉన్నా సరే మంచి కెమెరాస్ వాడతారు కాబట్టి ఫొటోస్ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 MP అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా తోటి మనకి ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి, చాలా ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మనకి చెప్పాను కదా మీకు ఆల్రెడీ, సెల్ఫీస్ దిగడానికైతే ఒప్పో మొబైల్సే నెంబర్ 1 అంటాను నేనైతే. ఈ మొబైల్ చేసిన పర్ఫార్మెన్స్ ఐఫోన్స్ కూడా చేయలేవు ఫ్రంట్ కెమెరా విషయంలో అండి. అలా అని చెప్పేసి ఐఫోన్ బాగుండదని కాదండోయ్, అందులో క్వాలిటీ ఉంటుంది తప్ప బ్యూటీ మోడ్స్ ఉండవు అంతే. ఈ మధ్య అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కొంచెం ఫేర్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి అని అనుకుంటున్నారు కదా, అలా అని చెప్పి మాత్రమే నేను ఐఫోన్ కొంచెం తక్కువ అని చెప్పాను, అంతే తప్ప ఇంకేం లేదు. మీకు 50,000 బడ్జెట్లో మంచి కెమెరాస్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఓప్పో రెనోలో టాప్ మోడల్స్ అయితే తీసుకోండి. లైక్ ఓప్పో రెనో 10 Pro Plus, 10 Pro ఇలాంటివి అయితే తీసుకోండి. మీకు కెమెరాస్ అనేవి చాలా బాగా వస్తాయి. మీకు ఇందులో బేస్ వేరియంట్స్ కూడా ఉంటాయి కదా, ప్రో లేకుండా లైక్ Pro Plus లేకుండా ఇలాంటివి అయితే కెమెరాస్ కోసం అయితే స్కిప్ చేయండి. దాంట్లో ఏంటంటే కెమెరా సెన్సార్ అనేది నార్మల్ వాడతారు, అలాగే ప్రాసెసర్ కూడా కొంచెం నార్మల్దే వాడతారు. ఎక్కడైనా యాడ్స్లో కానీ లేదంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ Pro Plus వేరియంట్ కానీ ప్రో వేరియంట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వేరియంట్స్ చూపిస్తారు, కానీ బేస్ వేరియంట్ అయితే ఎవరు చూపించారండి. ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 4700 mAh బ్యాటరీ, 121 ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు జస్ట్ 20 minutesలోనే బ్యాటరీ అనేది ఫుల్ చేసుకోవచ్చు. 0 నుంచి చెప్పట్లేదండి, 20% నుంచి పెడితే 20 minutesలో ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మీరు ఎప్పుడూ కూడా మీ మొబైల్ని 20% కన్నా తక్కువ తీసుకెళ్ళకండి, బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఇక ప్రైస్ విషయానికి వెళ్ళిపోతే ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఇప్పుడు వచ్చిన రూమర్స్ ప్రకారంగా అయితే 46,000 అని అంటున్నారు. అది కూడా చైనాలో అండి, ఇండియాలో కాదు. ఈ మొబైల్ ఇండియాకి వస్తుందో రాదో కూడా నాకు తెలియదండి, కామెంట్లో అయితే అడగకండి, నాకైతే ఆన్సర్ కూడా తెలియదు. ఇక నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఓప్పో రెనో 11కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.